సినిమాని నిర్మించిన తరువాత దాన్ని ప్రమోట్ చేయడమే అసలైన టాస్క్. సినిమాలో దమ్ము లేకపోయినా పక్కా మార్కెటింగ్ స్ట్రాటజీతో బ్లాక్ బస్టర్స్ గా నిలబెట్టిన ఘటనలు ఇండస్ట్రీలో కోకొల్లలు. యూట్యూబ్ వ్యూస్ పై కూడా ప్రకటనలిస్తూ సినిమాపై హైప్ పెంచేయడానికి చూస్తూ ఉంటారు మేకర్స్. ఇక నుంచి ఇలాంటి ఫేక్ రివ్యూలకు చెక్ పెట్టాలని పిలుపునిచ్చారు దిల్ రాజు. యూట్యూబ్ వ్యూస్ గుట్టు విప్పి ఇకరైనా మారుదాం అంటూ నిర్మాతలకు కీలక సూచనలు చేశారు ఆయన. ఏదైనా మూవీ ట్రైలర్ రిలీజ్ కాగానే యూట్యూబ్లో రికార్డులంటూ చెప్పడం సాధారణమైపోయింది. అయితే అందులో చాలా వరకు పెయిడ్ వ్యూసే అని కుండబద్దలు కొట్టేశారు నిర్మాత దిల్ రాజు. నిజానికి ఫ్యాన్స్ ని సంతృప్తిపరచడం కోసం 24 గంటల్లో లేదా వారం రోజుల్లో ఇన్ని వ్యూస్తో రికార్డులు బద్దలయ్యాయని చెప్పుకోవడానికి ప్రొడ్యూసర్లు పడుతున్న పాటలు అన్నీ ఇన్ని కావు. డబ్బులు ఖర్చు అవడంతో పాటు నెంబర్లు ఎప్పుడైనా ఎక్కువ తక్కువ వచ్చినా మళ్లీ హీరోలకు సంజాయిషి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఈ తలనొప్పి లేకుండా జెన్యూన్ గా ఎన్ని వ్యూస్ వస్తే అన్ని చూపించాలని తమ్ముడు సినిమాకి అదే ఫాలో అవుతానన్నారు దిల్ రాజు. యూట్యూబ్ వ్యూస్ ని కొనేసుకొని మిలియన్ల కొద్దీ చూశారనే ఫేక్ ప్రచారాలు ఇకపై ఆగాలని, డబ్బులు ఖర్చు పెట్టి ఇంతమందికి రీచ్ అయిందని చెప్పుకోవడంలో అర్థం లేదన్నారు. మిలియన్స్ డబ్బులు పెట్టి కొనకండి. ఎందుకంటే ఒరిజినల్గా మన ట్రైలర్ కానీ మన సాంగ్ కానీ ఎంత రీచ్ అవుతుందో మనకు తెలిస్తే మన సినిమా ఎంత రీచ్ అవుతుందో అర్థమవుతుంది. మనము కొనేసుకొని ఇచ్చే నంబర్లు అక్కడ నంబరే కనిపిస్తుంది, కానీ అది ప్రేక్షకుడికి రీచ్ అయిందా అవ్వలేదా తెలియట్లేదు. సో మళ్ళీ అది కూడా నేను మొదటి స్టెప్ వేసేసాను. కొంచెం కష్టమైనా ముందుకు వెళ్ళాల్సిందే. నో ఫాల్సీ ఆపాలి, వద్దు, ఈ సినిమా నుంచే మొదలు పెడదాం. విషయం ఉంటే 100% ప్రేక్షకులు చూస్తారు, విషయం లేదనుకో వాళ్ళే రిజెక్ట్ చేస్తారు. ఇంకెందుకు మనకు టెన్షన్. నిర్మాతలు కథలపై చర్చించకుండా ప్రాజెక్టులు సెట్ చేసుకునే పనిలో ఉంటున్నారని దిల్ రాజు అన్నారు. మూవీ ఎకనామిక్స్ గురించి కూడా హీరోలను కూర్చోబెట్టి మాట్లాడాలని సూచించారు. హీరోలు, దర్శకులు రీజనబుల్ గా రెమ్యునరేషన్లు తీసుకోవాలని కోరారు. అంటే వెన్ ప్రొడ్యూసర్ నిజంగా సినిమానే తీయాల కాదు, ఎకనామిక్స్ కూడా వాళ్ళతో కూర్చొని రియాలిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తే 100% రీచ్ అవుతుంది. చేసే ఓపికలు నిర్మాతల దగ్గర లేవు. వెళ్ళిపోయి ప్రాజెక్ట్ సెట్ చేసుకోవాలి. లేకుంటే అమ్మో నేను లేట్ అవుతే వెనక ప్రొడ్యూసర్ వెళ్ళిపోయి ఇస్తాడేమన్నా సగం టెన్షన్లో యాక్సెప్ట్ చేసుకొని వస్తారు. అది ప్రాబ్లం. ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంపై పవన్ కళ్యాణ్ కీలక సూచనలు చేశారని దిల్ రాజు తెలిపారు. టికెట్ రేట్లపై పవన్ ఆదేశాలకు కట్టుబడి ఉన్నామన్నారు. ఇకపై తెలంగాణలో టికెట్ ధరలు పెంచడం ఉండదన్నారు. మన పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రెస్ నోట్ని ఫస్ట్ నేను రియాక్ట్ అయ్యాను. ప్రేక్షకుల్ని థియేటర్కి తీసుకురావడానికి ఏం చెయ్యాలి అనేది మా రెస్పాన్సిబిలిటీ. అది సో టికెట్ ప్రైస్ కానివ్వండి, క్యాంటీన్లది కానివ్వండి, ఇవన్నీ మేము థియేటర్ అంబియన్స్ కానివ్వండి, ఇవన్నీ బెస్ట్గా ఇచ్చి ప్రేక్షకులని మళ్ళీ థియేటర్కి తిరిగి తెప్పించుకోవాలి. దానికి ఎక్కడ టికెట్ రేట్లు పెంచడం కానీ అలాంటిది ఏమీ ఉండదు. అంతే నార్మల్ ప్రైస్లో. బట్ తెలంగాణ స్టేట్లో కూడా అది సేమ్ పవన్ కళ్యాణ్ గారు అక్కడ ఏదైతే అడిగారో అది యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ ప్రపోజల్ పెట్టాం. మొత్తంగా తెలుగు సినీ పరిశ్రమలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఒక కీలక మార్పు అవసరమని నిర్మాత దిల్ రాజు అభిప్రాయపడ్డారు. అలాగే యూట్యూబ్ వ్యూస్ గుట్టు విప్పి విషయం ఉంటే ప్రేక్షకులు సినిమాను ఖచ్చితంగా ఆదరిస్తారని ఆయన నొక్కి చెప్పారు.